Hello everyone. Welcome to the ME Institutes. Welcome to the basics of C and welcome to the week 5 section and welcome to the day 2 class. Today's agenda is the nested structures. నిన్నైతే మనం బేసిక్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అయితే చూసామండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేనైతే రిప్లైలు ఇస్తాను. Let's locate into the today's agenda. Today's agenda is nested structures. దీనికి ఎలాంటి టాపిక్ ఉంటుందండి? మీకు సింపుల్గా చెప్పాలంటే మన అడ్రస్సే ఉంది. ఇప్పుడు ఒక స్ట్రక్చర్లో స్ట్రక్చర్ రాయడం అంటే ఇప్పుడు మన అడ్రస్ ఉందా, అడ్రస్లో అడ్రస్ ఉంటుంది అంటే స్ట్రీట్ నేమ్, పిన్ కోడ్, నెక్స్ట్ డిస్టిక్, ఇలాగ సో అండ్ సో అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అడ్రస్ కాలంలో వస్తాయి. ఇప్పుడు నేమ్ కానీ, జెండర్ కానీ, నెక్స్ట్ ఏజ్ కానీ, ఐడి కానీ ఇవన్నీ సపరేట్. బట్ అడ్రస్ అనేది అంతా కూడా కలిపే కదా, ఒక యూనియన్ లాంటిది అది. లేదంటే పర్టికులర్ కాలం, ఇవన్నీ కూడా అడ్రస్ సంబంధించినవి అని అనొచ్చు. ఇప్పుడు మన అడ్రస్ని నెస్టెడ్ స్ట్రక్చర్లో అయితే చేద్దామండి. లెట్స్ లుక్ ఎట్ ఇన్ ద కోడింగ్ పార్ట్. నేనైతే మన ఆన్లైన్ కంపేర్లో ఏదైతే ఉందో అదైతే ఓపెన్ చేశాను. నేను ఫ్రెష్గా అయితే కోడ్ అయితే రాస్తున్నానండి. చూడండి, యాష్ ఇంక్లూడ్ stdio.h. మీకు వచ్చినట్లయితే స్కిప్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను స్ట్రక్ అని రాసుకుని ఇక్కడ అడ్రస్ అని రాస్తున్నానండి. ఇప్పుడు నేను అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్, డేటా టైప్స్ ఎక్కడైతే రాస్తున్నానండి. చూడండి, క్యాట్. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం రాస్తానంటే సిటీ రాస్తాను. సిటీ తీసుకోవచ్చు కదా, అందరికీ సిటీలు ఉంటాయి. నేను ఇక్కడ సిటీకి 50 అని ఇస్తున్నాను. ఓకేనండి. తర్వాత సెమీకాలన్ పెట్టుకున్నా. సైజ్ నేను మళ్ళీ క్యార్ అయితే తీసుకుంటానండి. క్యార్ తీసుకొని ఈసారి స్ట్రీట్ నేమ్, ఓకేనా, అంటే స్ట్రీట్ నేమ్ ఉంటుంది కదా అందరికి, స్ట్రీట్ నేమ్ అయితే తీసుకుంటున్నా. స్ట్రీట్ నేమ్ కూడా 50 తీసుకుంటున్నా. తర్వాత ఇంట్ పిన్ కోడ్ అని తీసుకుంటున్నా. ఏంటన్నా ఇంట్ పిన్ కోడ్ నెంబర్సే కాబట్టి ఇంట్లో డిక్లేర్ అయితే చేసుకున్నా. ఇలాగా 3 పార్ట్స్ అయితే తీసుకున్నా. తర్వాత ఇక సెమీకాలన్ అనేది పెడుతున్నా. ఇప్పుడు నేను మళ్ళీ స్ట్రక్ అనేది ఇంకొక స్ట్రక్ అయితే తీసుకుంటున్నా. ఈ స్ట్రక్లో నేను ఏం చేస్తానంటే స్టూడెంట్ అని రాస్తా. ఇక్కడ నేను ఏం రాస్తానంటే మళ్ళీ ఇంట్ ఐడి అని రాస్తా. ఇన్ కేస్ మీకు తెలిసినట్లయితే స్కిప్ అయితే చేయొచ్చు, తెలియకపోతే మాత్రం చూడండి. ఇంట్ ఐడి తర్వాత క్యార్ నేమ్ అయితే రాస్తాను. ఓకే, తర్వాత నేమ్ కూడా 50 అని ఇస్తున్నా. తర్వాత మళ్ళీ క్యార్ జెండర్ అయితే రాసుకోవచ్చు కదండి. జెండర్కి నేను 10 ఇస్తున్నా. ఓకేనా. సైజ్ ఇచ్చి సెమీకాలన్ పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా సెమీకాలన్ పెట్టేసాను. చూడండి, తర్వాత ఇక్కడ నేను ఇంట్ మేల్ అని రాసుకుని యథావిధిగా నేను స్టూడెంట్కి అయితే డిజైన్ చేస్తున్నానండి. స్టూడెంట్ ముందు ఏం పెట్టాలి, మనం ఇక్కడ స్ట్రక్ట్ పెట్టాలి కదా. స్ట్రక్ట్ అనేది కీవర్డ్. ఓకేనా. స్ట్రక్ట్ స్టూడెంట్. నేను ఇక్కడ ఏం రాస్తానంటే S1 అని రాస్తా. ఓకేనండి. S1 ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ ఐడి వచ్చేటప్పటికి 101 అని రాస్తా. నెక్స్ట్ నేమ్ దగ్గర ఏమి అని రాస్తున్నా. ఓకేనండి. తర్వాత జెండర్ మేల్ అని తీసుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో మళ్ళీ మనకేమున్నాయండి, అడ్రస్ కూడా ఉంది కదా, దీనికి సంబంధించింది ఇక్కడ రాస్తా. ఓకే, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసా. అంటే చూసారా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒకే స్ట్రక్చర్లో నెక్స్ట్ స్ట్రక్చర్ కూడా ఇప్పుడు నేను రాసేసుకుంటున్నా. ఇప్పుడు స్ట్రీట్ సిటీ ఉంది కదా, మా సిటీ తాడేపల్లిగూడెం ఉంది. నేను అందుకని తాడేపల్లిగూడెం అని రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ స్ట్రీట్. ఇప్పుడు మా స్ట్రీట్ వచ్చి పాతూరు. తర్వాత పిన్ కోడ్, మా పిన్ కోడ్ వచ్చేటప్పటికి 534101. ఓకేనండి. రాసుకుని సెమీకాలన్ అయితే పెట్టేశారు. ఇప్పుడు ఇది స్ట్రక్ట్ అండి. దీనిలో నెక్స్ట్ స్ట్రక్చర్ అయితే రాసా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే ప్రింట్ ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని రాస్తా. డిస్ప్లేయింగ్ చేయడం కోసం స్టూడెంట్ డీటెయిల్స్ సెమీకాలన్ ప్రింట్ నెక్స్ట్ మళ్ళీ ప్రింటర్
ఇక్కడ నేను ఐడి అని రాస్తానండి. ఐడి %d తర్వాత కామా S1 డాట్ ఐడి అని రాసుకుంటున్నాను. నీకు నిన్న చెప్పాను కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ప్రింట్ ఇక్కడ ఏం రాసుకుంటున్నా, నేమ్ కాబట్టి నేమ్. సరే, ఇంకేస్ ఎవరైనా వినకపోతే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. క్యార్. ఇప్పుడు ఇక్కడ S1 ఎందుకు రాశానంటే S1 is the variable of student. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి? స్ట్రక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ స్ట్రక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇంతేనండి. స్ట్రక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ స్ట్రక్ట్ పక్కన ఏముంది? స్టూడెంట్. ఇప్పుడు ఐడి ఎక్కడ ఉంది? ఐడి ఇక్కడ ఉంది. అవునా? ఇప్పుడు స్టూడెంట్ వేరియబుల్ ఏంటన్నా? S1. అవునా? అందుకు ఫస్ట్ S1 రాసుకుని దానిలో ఉన్న ఐడిని అయితే కాల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను S1 కాల్ చేసుకున్నా. ఇప్పుడు నేను మళ్ళీ యాజ్ ఈజ్గా S1 డాట్ ఏం కాల్ చేయాలి నేను? నేమ్. అంతేనండి. నేమ్ తర్వాత మళ్ళీ ప్రింటర్ జెండర్ తర్వాత ఇక్కడ %s పెట్టి తర్వాత కామా S1 డాట్ జెండర్. ఓకేనండి. సెమీకోలన్. ఇప్పుడు నేను యాస్టీజ్గా ప్రింటర్ ఇప్పుడు నేను సిటీ అని రాసేచ్చండి. సిటీని కాల్ చేసి తీసుకోవచ్చా? సిటీకి మనం వేరియబుల్ ఏమైనా డిక్లేర్ చేసుకున్నామా? ఇప్పుడు %s అని రాసేసి కామా రాసి S1 డాట్ సిటీ అని రాసేచ్చా? S1 డాట్ సిటీ. ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం ఈ స్టూడెంట్ స్ట్రక్ట్ డాట్ అడ్రస్ అనే ఒక స్ట్రక్ట్ని అయితే డిక్లేర్ చేసుకున్నామో అది ఇక్కడ మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలండి స్టూడెంట్లో. నేను ఇక్కడ చేస్తాను చూడండి. స్ట్రక్ట్ నేను ఏదైతే మనం రాసుకున్నామో అదైతే ఇక్కడైతే ఇచ్చుకోవాలండి. చూడండి నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. స్ట్రక్ట్ అడ్రస్ కదా, అడ్రస్ అని రాసుకుని నేను అడ్రస్కి ఒక వేరియబుల్ అయితే క్లియర్ చేస్తున్నాను. అదేంటంటే ADDR. ఓకేనండి. మీకు నచ్చిన వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే student1 డాట్ అడ్రస్ ADDR డాట్ సిటీ అని రాస్తాను. ఇది కరెక్ట్ వే అండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినట్లు ఈ యొక్క స్ట్రక్ట్ అడ్రస్ ఎక్కడి నుండి తీసుకొచ్చాం? అడ్రస్లో ఉంది. దీన్ని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. ఎలాగైతే స్టూడెంట్ S1 అనే ఒక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేసామో సేమ్ అలాగే ఇక్కడ అడ్రస్ కూడా వేరియబుల్ డిక్లేర్ చేసామండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రింట్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? తర్వాత సిటీ తర్వాత స్ట్రీట్ కదా, స్ట్రీట్. ఓకే, స్ట్రీట్ తీసుకొని % సింబల్ %s తర్వాత కామా S1 డాట్ ADDR డాట్ ఇప్పుడు ఇది స్ట్రీట్ కదా, స్ట్రీట్ అని రాయాలి అంతే. చూడండి ఇక్కడ అదేనా రాసుకున్నాం, స్ట్రీట్ నేమ్ అని రాసాం. ఇక్కడ కూడా స్ట్రీట్ నేమ్ అని రాయాలి వేరియబుల్. ఓకేనండి. STTR ఇక్కడ వచ్చింది చూడండి, స్ట్రీట్ నేమ్ రాసుకుని సెమీకోలన్ పెట్టాలి. తర్వాత ప్రింట్ ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి? పిన్ కోడ్ %d కామా S1 డాట్ ADDR డాట్ ఇక్కడ ఏం రాయాలి? పిన్ కోడ్ అని అయితే తీసుకోవాలి. అంతేనా? తీసుకొని సెమీకోలన్ పెట్టి రిటర్న్ 0 ఇంతే. ఇప్పుడు F9 రన్ చేయండి. చూడండి ఎగ్జిక్యూట్ అయింది. బట్ స్లాష్ అని అవ్వలేదు కాబట్టి అన్నీ ఒకే లైన్లోకి వచ్చేసింది. నేను ఇక్కడ స్లాష్ అని ఇస్తున్నాను చూడండి. /n ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చూసి అయితే రిప్లైలు ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నాను. చూడండి ప్రతిదీ వచ్చిందా? ఓకే, నేను స్టూడెంట్కి ఇట్లా ఇవ్వలేదు, అందులో పక్క వచ్చేసింది. /n ఓకే, రన్ చేస్తున్నాను చూడండి. వచ్చిందా? స్టూడెంట్ డీటెయిల్స్ ID 101, నేమ్ ఏమి, జెండర్ మేల్, సిటీ తాడేపల్లి, స్ట్రీట్ పాతూరు, పిన్ కోడ్
534101. ఓకే, డిస్ప్లే అయిందండి. ఇది నెక్స్ట్ స్ట్రక్చర్స్. ఇప్పుడు సపోజ్ నేను ఇదంతా కూడా యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకోండి. ఎలా రాయాలి? మీకు తెలిసినట్లయితే స్కిప్ చేయొచ్చు, తెలియకపోతే ఎండింగ్ వరకు అయితే వీడియో అయితే చూడండి. నేను ఏం చేస్తానంటే ఈ యొక్క లైన్ అయితే డిలీట్ చేస్తానండి. చూడండి, నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ ఫస్ట్ ఎంటర్ స్టూడెంట్ ఐడి అని రాసుకుని సెమికోలన్ స్కానర్ %d కామా అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఐడియా కదా, ఐడి అయితే తీసుకోవాలి. చూడండి, లోకల్ ఐడి ఉంది. నెక్స్ట్ ప్రింట్ నెక్స్ట్ ఏంటంటే మనం నేమ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని రాసుకొని తర్వాత స్కాన్ తీసుకొని %. నిన్న చాలామంది చెప్పలేదు అంటున్నారు, నేను ఇక్కడ ఎలా వస్తో కూడా చూపిస్తాను. చూడండి, %, క్యాపిటల్ లాక్స్, $/n అని రాసుకోవాలండి. రాసుకుని తర్వాత కామా ఇక్కడ నేను ఇక్కడ s1.id రాయకుండా s1 మర్చిపోయాను, s1.id ఇక్కడ s1.name అని రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జెండర్. నేను యాస్టీగా ఇది కాపీ పేస్ట్ చేస్తున్నాను, జస్ట్ ఎడిట్ చేస్తున్నానండి, మీరైతే టైప్ చేయండి. ఓకేనా? ఇది ఏంటంటే జెండర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలి? మనం జెండర్ అని రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అసలైంది ఇదేనండి. ఇక్కడ నెక్స్ట్ ఏం రాయాలి మనం? సేమ్ ప్రింటర్ ఎంటర్ స్టూడెంట్, ఇక్కడ ఏముందండి? సిటీ కదా, ఎంటర్ స్టూడెంట్ సిటీ అని మార్చుకోండి. ఇక్కడ s1.addr. ఇక్కడ ఏం రాయాలండి? సిటీ అని రాసుకొని నేమ్ అయితే తీసేయండి ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి? నేను స్టూడెంట్ సిటీ ప్లేస్లో స్ట్రీట్ నేమ్ అని రాసుకోవాలి. అంతేనా? నేమ్ చేసిన ఇక్కడ జస్ట్ ఏం రాస్తానంటే స్ట్రీట్ అని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ s1.addr. స్ట్రీట్ నేమ్, ఈ పక్కన నేమ్ అయితే తీసేస్తాను. ఓకేనా? తర్వాత నెక్స్ట్ స్ట్రీట్ నేమ్ అయిపోయిందండి. తర్వాత ఏముంది? పిన్ కోడ్. పిన్ కోడ్ కాబట్టి ఐడి నేను %d తీసుకుని తెచ్చుకుంటానండి. ఇక్కడ కాపీ చేస్తున్నా, మీరైతే టైప్ చేయండి. నాకైతే టైం ప్రాబ్లం ఉంది కదా, అంటే తక్కువ టైం ఉన్న వీడియోస్ అయితే మీరు ఎక్కువగా చూస్తారని చెప్పి నేను టైం తగ్గట్టుగా వీడియోని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనండి? addr. పిన్ కోడ్ అంతేనండి. పిన్ కోడ్ అని రాసుకున్న %d అండ్ sd రన్ చేస్తున్నాను. చూడండి, ఎన్ని యాప్స్ వస్తాయో చూద్దాం. ఏమి రాగా రన్ అవుతుంది. చూడండి, 101 స్టూడెంట్ నేమ్ అడిగింది. చూడండి, నేను స్టూడెంట్ నేమ్, నా నేమ్ నవీన్ అండి, నేను నవీన్ అని ఇచ్చుకుంటున్నాను. ఓకేనా? తర్వాత జెండర్ నేను మేల్ అని ఇచ్చా. సిటీ మాది తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్ట్రీట్ పాతూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిన్ కోడ్ 534101. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చింది. చూడండి, నేను యాస్టీగా ఏది ఇచ్చానో ఏ వచ్చినాయా ఇదేనండి. నెస్టెడ్ స్ట్రక్చర్స్ విత్ యూజర్ ఇన్పుట్స్ అండి. ఒకవేళ ఇక్కడ స్పేస్ ఇవ్వకపోతే ఏమొస్తుందో చూడండి. నేను ఫస్ట్ దానికి ఇస్తాను, ట్రై చూడండి, రన్ చేస్తాను. చూడండి, 101 ఎర్రర్ ఏమి రాలేదు కదా అంటారు. ఓకే, 101 చూడండి. ఇప్పుడు ఇది ఏమైంది? ఎంటర్ స్టూడెంట్ నేమ్, ఎంటర్ జెండర్ రెండు కలిపి వచ్చేసినాయి.
కదా, నేను ఇస్తాను చూడండి. అక్కవాళ్ళు మీలేంటి, ఈసారి ఫీమేల్ కూడా ఇద్దాం. సిటీ తాడేపల్లిగూడెం, కొన్ని టీపీజీ అని రాద్దాం. టీపీజీ. ఓకే. స్ట్రీట్ నేమ్, పిన్ కోడ్ 534101. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేమ్ దగ్గర నేమ్ తీసుకోలేదు చూసారా, బికాజ్ ఆఫ్ స్పేస్ లేక మనకి ఎర్రర్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇదైతే రాయాలండి. ఇది సింపుల్ వే, ఈజీ వే, షార్ట్ కట్ వే.